రాజమండ్రిలో కూడా వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజుబాబు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, రాజమండ్రిలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు? లక్ష్మీదుర్గ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురటం వల్ల కూడా జనజీవనం స్తంభించింది. ఇళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా స్పందించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో కూడా స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుంది. మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. భారీ స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలు కురవటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఇక్కడ నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ప్రస్తుతం 8.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీకి 175 గేట్లను కూడా స్వల్పంగా ఎత్తివేసి 4 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఒక పక్కన రెవెన్యూ, పోలీసు, అదేవిధంగా జలవనరుల శాఖ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వేస్తున్నాయి. ఎక్కడైనా చెట్లు పడిపోయినా వెంటనే తొలగించాలి. విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే ఎక్కడైనా చర్యలు చేపట్టాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చేపట్టాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది లక్ష్మీదుర్గ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి.